ఎన్టీఆర్ నటించిన దేవర బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పటికే 400 కోట్ల క్లబ్ లో జాయిన్ అయిన ఈ మూవీ ఇప్పుడు 500 కోట్ల కోసం పరుగులు పెడుతుంది. దాంతో ఖుషిగా ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర 2 కోసం ఎదురు చూస్తున్నారు. దేవర 2 షూట్ ను వచ్చే ఏడాది చివరిలో ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారంట. 2026లో దేవర 2 విడుదలయ్యే ఛాన్స్ ఉందంట. ఈ గ్యాప్ లో ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా చేస్తారు ఎన్టీఆర్. అలాగే హిందీలో వాటు చేస్తున్నారు. వచ్చేడాది ఈ చిత్రం విడుదలవుతుంది. ప్రశాంత్ నీల్తో చేసే చిత్రం 2026 జనవరిలో విడుదల కానుంది. ఒకవేళ దేవర 2 కూడా 2026లోనే విడుదలైతే అప్పుడు ఒకే ఏడాదిలో ఎన్టీఆర్ 2 సినిమాల్లో కనిపించినట్టు అవుతుంది. అదే జరిగితే 2016 నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాల తర్వాత 10 ఏళ్లకు ఒకే ఏడాది ఎన్టీఆర్ 2 సినిమాలో కనిపించేది 2026లోనే అవుతుంది. ఇక దేవర 2కి సంబంధించిన కొన్ని సీన్స్ కూడా షూట్ చేసినట్టు ఎన్టీఆర్ తెలిపాడు. కొన్ని రోజుల విరామం తర్వాత కొరటాల శివ మళ్లీ దేవర సెకండ్ పార్ట్ పై వర్క్ స్టార్ట్ చేస్తాడని తెలిపారు. దీంతో 2025లోనే దేవర 2 స్టార్ట్ కాబోతుంది. ఈసారి బాబీ డియోల్ని కూడా విలన్ పాత్రలో తీసుకుంటారని తెలుస్తుంది. వ్యాఖ్యలు చేశారు కూడా. బృందావనం మూవీతో తమ ప్రయాణం మొదలైందన్నారు. ఇప్పుడు ఆయన తన కుటుంబ సభ్యుడిగా మారారని చెప్పుకొచ్చారు. దేవర సీక్వెల్ చిత్రీకరణ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు ఎన్టీఆర్ కూడా తెలిపారు. ఇక నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ గురించి మాట్లాడుతూ తనకు కళ్యాణ్ రామ్ అన్నయ్యకు హరికృష్ణ కోసరాజు వెన్నెముక లాంటి వారు అని అన్నారు. ఆయన వల్లే ఎన్టీఆర్ ఆర్ట్స్ ఉంది అని అన్నారు. దేవర 2ని ఇంకా బిగ్గర్గా బెటర్గా తీస్తామని ఎన్టీఆర్ చెప్పాడు. దాంతో దేవర సెకండ్ పార్ట్ మీద అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.